అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించేందుకు ఈరోజు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక అజాత శత్రువు. భారతదేశంలో అనేక కీలక పదవులను అధిరోహించి నీతి నిజాయితీతో పనిచేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది ఇవాళ ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది అంటే దానికి ప్రధానమైన కారణం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎంత గొప్పవారు అంటే ఆయన మరణించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది మేధావులు, అనేక దేశాలకు చెందిన దేశాది నేతలు, భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు అందరూ కూడా మన్మోహన్ సింగ్ గారిని చాలా గొప్పగా పొగుడుతున్నారు. అంటే ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఎంత మహానుభావుడో, ఎంత అజాత శత్రువో ఇంతకంటే ఎక్కువ మనం చెప్పవలసిన అవసరం లేదు. ఇవాళ భారతదేశంలో ఉన్న అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలందరూ రాజకీయాలను పక్కన పెట్టి ఉటావుటిన ఢిల్లీకి వెళ్ళి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారంటే అది ఆయన గొప్పతనం చెప్పడంలో నాకేనా సందేహం లేదు. దేశ విభజన సందర్భంగా వారి కుటుంబం ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత స్వర్గీయ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో దేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అందరికీ ఏకగ్రీవంగా ప్రధానమంత్రి ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారని మన నాయకులు సోనియా గాంధీతో పాటు ఆనాడున్న నాయకులందరూ కూడా, ప్రణబ్ ముఖర్జీతో పాటు అందరూ కూడా మన్మోహన్ సింగ్ గారి పేరు ప్రతిపాదించడం జరిగింది. ఆయన అనూహ్యంగా ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయిన రోజున ఆయనకు తెలియదు ఆర్థిక శాఖ మంత్రి అవుతారని. ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పివి నరసింహారావు గారు ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఒక ఆర్థికవేత్త ఉండాలని ఆలోచించి వారికి ఫోన్ చేసి మీరు నా క్యాబినెట్ లో చేరాలి, మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండాలి అంటే ఆయన కొంత ఎస్కేట్ చేయడం జరిగింది. నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం కష్టం అవుతుందేమో అంటే పివి నరసింహారావు గారు వారికి ఒక మాట ఇచ్చారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టే బాధ్యత మీ చేతిలో పెడుతున్నాను. రాజకీయాలకు అతీతంగా, మా ఆదేశాలకు అతీతంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను బలపరచు, దేశాన్ని ముందుకు తీసుకోమని చెప్తే అప్పుడు ఆయన పివి గారు ఇచ్చిన మాట మేరకు, హామీ మేరకు ఆయన ఆర్థిక శాఖ చేపట్టి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి ఇవాళ
భారత ఆర్థిక వ్యవస్థ నిలబడగలిగింది అంటే, ప్రపంచంలోనే ఒక 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది అంటే, దానికి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు వేసిన పునాదే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంత గొప్ప ఆర్థికవేత్త అనేక ఆర్థిక సంస్థలను తీసుకువచ్చి ఆర్థిక వ్యవస్థను గాలిన పెట్టింది కాబట్టే ఇవాళ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఇవాళ మన్మోహన్ సింగ్ గారిని మరి ఘనంగా వారికి నివాళులు అర్పిస్తున్నారు. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాను, భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. భారత రత్నకు తగిన వ్యక్తి, భారత రత్న గౌరవాన్ని పెంచగలిగే వ్యక్తి, ఆ అవార్డు యొక్క గౌరవాన్ని పెంచగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది CWC లో కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా తీర్మానం జరిగింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కాక అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతున్నాయి. నిన్న ప్రధానమంత్రి గారు కూడా చాలా ఘనంగా నివాళులు అర్పించారు. దీంట్లో రాజకీయాలు అవసరం లేదు కాబట్టి మన్మోహన్ సింగ్ గారికి భారత రత్న ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది, డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణలోని ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 2014లోనే ఆయన ప్రధానమంత్రిగా దిగిపోక ముందే 2014 ఫిబ్రవరిలోనే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయింది. దానికి ప్రధాన కారణం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి తెలంగాణ ప్రజలందరం కూడా ఈ రోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ద్వారానే ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ గడిచిన 10 సంవత్సరాలుగా మనం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ఇవాళ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో పోటీ పడుతున్నది మన తెలంగాణ. ప్రజల ఆశీర్వాదంతో 1 సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నది. దీనికి మార్గదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అలాంటి మహానుభావుడు ఈ రోజు భారతదేశం కోల్పోయింది. భారతదేశం తన ముద్దు బిడ్డలు ఈ రోజు కోల్పోయింది. భారతదేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది. ఆ మాటకు వస్తే ప్రపంచమే ఒక గొప్ప ఆర్థికవేత్తను ఈ రోజు కోల్పోయింది. ఇది ప్రపంచానికి తీరని లోటు, భారతదేశానికి తీరని లోటు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.